సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. కాసేపట్లో సిఎస్ఐ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారాయన. బహిరంగ సభ తర్వాత నామినేషన్ వేస్తారు సీఎం జగన్. పులివెందుల చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందులలో ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. సిఎస్ఐ గ్రౌండ్ లో జరగబోయే బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత నామినేషన్ వేస్తారు సీఎం జగన్. ఇప్పటికే సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రతో శ్రేణుల్లో మరోవైపు ప్రజల్లో ఫుల్ జోష్ నింపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నామినేషన్ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగబోతున్నారు సీఎం. 15 రోజుల్లో ఇంచుమించుగా 45 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరికొన్నాళ్లలోనే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉండబోతోంది. రాజకీయ పరంగా పులివెందులలో నామినేషన్ వేసే ముందు బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తను పుట్టిన గడ్డలో ఆయన ఇవాళ చేరుకోనున్నారు. సిఎస్ఐ గ్రౌండ్లో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా ప్రస్తుతం సిఎస్ఐ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఆయనకు తమ సపోర్ట్ తెలియజేయడానికి, తమ మద్దతు సీఎంకి ఉంటుందని తెలియజెప్పడానికి భారీ ఎత్తున పులివెందులకు చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి మనకి. సిఎస్ఐ గ్రౌండ్లో కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మినీ సెక్రటేరియట్ ప్రాంగణంలో నామినేషన్ వేస్తారు సీఎం. ప్రస్తుతం పులివెందుల నుంచి దృశ్యాలు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కడప జిల్లా వ్యాప్తంగా అక్కడికి చేరుకున్న ప్రజలను ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన లైవ్లో చూస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. బహిరంగ సభ జరగబోతోంది సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేస్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కడప ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులన్నీ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే సిద్ధం సభలతో భారీ ఎత్తున ఎన్నికల నగారా మోగించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ 22 రోజుల పాటు భారీ ఎత్తున బస్సు యాత్ర కూడా చేపట్టారు. ఇవాళ నామినేషన్ తర్వాత ప్రచార కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత నామినేషన్ వేస్తారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాగరాజు. నాగరాజు, చెప్పండి. గడిచిన 22 రోజులుగా కూడా మేము సిద్ధం బస్సు యాత్ర ముగించుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే పులివెందులలోని బాగరావుపేట ఎల్కాడి కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ ఈ రోజు నామినేషన్ చివరి రోజు కావడంతో ఈ రోజు పులివెందుల అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేసేందుకు కూడా ఆయన పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ సీఎం రాక కోసం కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎంతో ఆతృతగా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే గత నెల 27వ తేదీ బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు రాగా ఈ రోజు కూడా ఎన్నికల నామినేషన్ కు సందర్భంగా కూడా ఆయన చూసేందుకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా ప్రజలందరూ కూడా తరలిచ్చి కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ రావడంతో పులివెందుల నియోజకవర్గంలో ఒక ఎన్నికల వాతావరణం మాత్రం సందడిగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి కిందటే బాగరాపురం ఎల్పాడ్లో దిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జిల్లా నేతలందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు కూడా ఘన స్వాగతం అయితే పలికారు. అయితే అక్కడ ఎల్పాడ్ వద్ద సర్వమతాల ప్రార్థనలు కూడా నిర్వహించిన మత పెద్దలు ఆయనకు కూడా ఆశీర్వాదాలు కూడా అందజేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటికి ఇప్పుడే ఇక్కడ ఎల్లిపాటి నుంచి కూడా
ఆ కాన్వాయ్ కూడా బయలుదేరి సిఎస్ఐ గ్రౌండ్ కూడా బయలుదేరింది. ఇక్కడ సిఎస్ఐ లో ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ వేసే ముందు కూడా సిఎస్ఐ గ్రౌండ్ లో కూడా ఇక్కడ ప్రజలతో బహిరంగ సభ నిర్వహించడం, ఇక్కడ ఆయన నియోజకవర్గానికి ఉన్న అనుబంధాన్ని, తర్వాత నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని, తర్వాత నియోజకవర్గం పట్ల ఆయనకున్న ఆదరాభిమానాలను, ఆయనకున్న ప్రేమను కూడా వివరించనున్నారు. మొత్తానికైతే ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు నియోజకవర్గాన్ని ఆయనను ఎంతగా అక్కున చేసుకొని ఆయనను ఎంతగా ఆదరించిందన్నది కూడా పలుమార్లు కూడా వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన ప్రజలతో కూడా మమేకం కానున్నారు. మొత్తానికైతే ఈ బహిరంగ సభ అనంతరం కూడా నేరుగా కూడా కొత్తగా నిర్మించిన మినీ సెక్రటేరియట్ లోని ఆర్ఓ ఆఫీసు కూడా చేరుకొని ఇక్కడ అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ అయితే వేయనున్నారు. అయితే ఇదివరకే కడప మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డితో పాటు జిల్లా పులివెందుల స్థానిక నాయకులు కూడా ఇదివరకే ఒక చెట్టు నామినేషన్ దాఖలు చేయగా ఈ రోజు నేరుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ అనంతరం కూడా పులివెందుల్లోనే ఆయన నివాసానికి చేరుకుని కొంతసేపు రిజర్వ్ లో ఉండి తర్వాత ఇక్కడ నుంచి కూడా తాడేపల్లికైతే వెళ్ళనున్నారు. నాగరాజు, పులివెందుల కానీ ఇడుపులపై కానీ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మనం చూస్తాం. ఒక పుట్టిన గడ్డగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం పులివెందుల ప్రాంతం, అదేవిధంగా అక్కడి ప్రజలతో మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న నియోజకవర్గ వ్యాప్తంగా కూడా శ్రేణులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంతో పాటు అక్కడంతా కూడా స్వాగతం పలకడానికి ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం నాగరాజు. జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ పులివెందులకు చేరుకోవడంతో పులివెందుల నియోజకవర్గంలో ఒక నూతనోత్సాహం కూడా నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికైతే గతంలో ఎంతో వివక్షకు గురైన నియోజకవర్గం ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం స్థాయికి నుంచి కూడా కొంత అభివృద్ధి చెందడం కూడా ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడంతో కూడా నియోజకవర్గంలో నానాటికి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల నియోజకవర్గ ప్రజల్లో కూడా ఎంతో ఆదరాభిమానాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి ఆయన సభను విజయవంతం చేసేందుకు కూడా వచ్చారు. అంతేకాకుండా ఆయన హెలికాప్టర్ లో హెలిప్యాడ్ వద్ద దిగంగానే కూడా చూసేందుకు కూడా చాలా మంది ప్రజలు కూడా హెలిప్యాడ్ వద్దకే కూడా పోటెత్తిన పరిస్థితి ఉంది. ఆయన కాన్వాయ్ కూడా ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర కూడా కాన్వాయ్ దగ్గర కూడా వాహనాన్ని కూడా ఆపి వారికి అభివాదం చేస్తూ కూడా నిదానంగా కూడా ముందుకు వెళ్లారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో దశాబ్దాలుగా కూడా వైఎస్ కుటుంబానికి ఉన్న ఆదరణ ఏ పార్టీ కానీ ఈనాటి జనసందోహాన్ని కూడా చూసి చెప్పచ్చు ఉంటుంది. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి పులివెందుల నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉత్సాహంగా మహిళలంతా కూడా సీఎంకు స్వాగతం పలకడానికి సిఎస్ఐ గ్రౌండ్ దగ్గర కాసేపట్లో బహిరంగ సభ జరగనుంది.